నమస్కారం ఫ్రెండ్స్, మన డబ్ల్యూసిటీ ప్రపంచం, నేను మీ శివారెడ్డి విశ్లేషక్కి స్వాగతం. ఈరోజు మార్చ్ 31, 2026 ప్రపంచం జియోపాలిటికల్ సంక్షోభంలో చిక్కుకుంది. ఫిబ్రవరి 28న యుఎస్, ఇజ్రాయెల్ కలిసి భారీ దాడులు చేశాయి ఇరాన్పై. ఇరాన్ సుప్రీం లీడర్ను టార్గెట్ చేశారు. న్యూక్లియర్ ఫెసిలిటీలు, ఎయిర్ డిఫెన్స్లను ధ్వంసం చేశారు. ఇరాన్ రిటాలియేట్ చేసి స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ను బ్లాక్ చేసింది. ప్రపంచ ఆయిల్ సప్లైలో 20% ఇక్కడి నుంచే వస్తుంది. ఆయిల్ ధరలు $116 బ్యారెల్కు చేరాయి. ఖతార్ ఎల్ఎన్జీ ప్రొడక్షన్ హాల్ట్ అయింది. సౌదీ రిఫైనరీలపై డ్రోన్ అటాక్స్. ఇది సాధారణ యుద్ధం కాదు బ్రో, ఇది గ్లోబల్ జియోపాలిటిక్స్ ను పూర్తిగా మార్చేస్తుంది. ఆయిల్ ధరలు ఎగిరిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్లు షేక్ అవుతున్నాయి. ఈ వీడియోలో మార్చ్ 2026 జియోపాలిటిక్స్ అప్డేట్స్. ప్రపంచ దేశాలు గ్లోబల్ ఎకానమీకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి? యుద్ధ సిగ్నల్స్ మరియు గ్లోబల్ మోడ్. ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. లెట్స్ డౌ ఇన్. మొదటి బిగ్ షాక్, మిడిల్ ఈస్ట్ యుద్ధం. యుఎస్ ఇజ్రాయెల్ జాయింట్ స్ట్రైక్స్. ఇరాన్ రిటాలియేట్ చేసి గల్ఫ్ స్టేట్స్, షిప్పింగ్ లైన్స్ పై అటాక్స్ చేసింది. హౌతీస్, హెజ్బొల్లా కూడా యాక్టివ్. చైనా మరియు రష్యా నావల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేశాయి, కానీ ఫుల్ సపోర్ట్ ఇవ్వడం లేదు. రష్యాకి ఇది బూన్. ఉక్రెయిన్ యుద్ధంలో యుఎస్ అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఆయిల్ ధరలు పైకి వెళ్లడం వల్ల రష్యా రెవెన్యూ పెరుగుతుంది. చైనా కూడా డిస్కౌంటెడ్ ఇరానియన్ ఆయిల్ కోల్పోతుంది, కానీ గల్ఫ్ స్టేట్స్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. తైవాన్ ఫ్రంట్లో చైనా మిలిటరీ డ్రిల్స్ పెంచింది. యుఎస్ అటెన్షన్ మిడిల్ ఈస్ట్లో ఉండటం వల్ల అవకాశం ఉందని అనలిస్టులు అంటున్నారు. ఉక్రెయిన్లో రష్యా కొత్త అఫెన్సివ్ సిద్ధం చేస్తుంది. గ్లోబల్ మోడ్, హై టెన్షన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్టు ప్రకారం జియో ఎకనామిక్ కాన్ఫ్రంటేషన్ టాప్ రిస్క్. ఇంటర్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నాయి. దేశాలు ఇప్పుడు అలయన్సెస్ మారుస్తున్నాయి. మల్టీపోలార్ వరల్డ్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఎకనామీ సైడ్ చూద్దాం. 2026 గ్లోబల్ జీడిపి ప్రొజెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఐఎంఎఫ్ డేటా ప్రకారం యునైటెడ్ స్టేట్స్ అప్రాక్సిమేట్లీ $31.82 ట్రిలియన్. ఇప్పటికీ నెంబర్ 1 టెక్, ఇన్నోవేషన్, కన్స్యూమర్ స్పెండింగ్తో స్ట్రాంగ్. చైనా అప్రాక్సిమేట్లీ $20.65 ట్రిలియన్. మ్యానుఫ్యాక్చరింగ్ జాయింట్, కానీ ట్రెండ్ టెన్షన్, రియల్ ఎస్టేట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇండియా అప్రాక్సిమేట్లీ $4.51 ట్రిలియన్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకనామీ, 6.4% ఎక్స్పెక్టెడ్. సర్వీస్, డిజిటల్, మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్. గ్లోబల్ గ్రోత్ అప్రాక్సిమేట్లీ 3.3% ప్రాజెక్టెడ్. చైనా 26.6%, ఇండియా 17%, యుఎస్ 9.9%. కానీ యుద్ధం ఇంపాక్ట్. ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్, సప్లై చైన్ డిస్రప్షన్. యూరప్ ఎనర్జీ క్రైసిస్ మళ్ళీ వస్తుంది. ఇండియాకి ఆయిల్ ఇంపోర్ట్స్ ఖర్చు పెరుగుతుంది. ఫ్యూయల్ ధరలు, ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్. కానీ ఇండియా డైవర్సిఫైడ్ ఎకనామీ, స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్తో రెసిలియంట్గా ఉంటుంది. గ్లోబల్ ఎకనామీని పూల్ చేస్తున్నవి యుఎస్, చైనా, ఇండియా త్రయం. సెక్షన్ 3 యుద్ధ సిగ్నల్స్ మరియు గ్లోబల్ మోడ్. యుద్ధ సిగ్నల్స్ బలంగా ఉన్నాయి. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ బ్లాక్, గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్, రష్యా ఉక్రెయిన్ రిసోర్సెస్ డైవర్ట్ అవుతున్నాయి. చైనా తైవాన్ ఇన్వేషన్ ప్లాన్స్ రీఎవల్యూయేట్ చేస్తుంది, కానీ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ రెజిమ్ చేంజ్ టాక్స్, ప్రాక్సీ వార్స్. గ్లోబల్ మోడ్,
అంక్సియస్ కానీ రెసిలియంట్. మార్కెట్లు టర్బులెన్స్ను ప్రాగాప్ చేస్తున్నాయి. కానీ పోలాండ్ వార్ అయితే బిగ్ డౌన్ టర్న్ వస్తుంది. ఇది కొత్త ఎరా ఆపు మల్టీపోలారిటీ అని అనలిస్టులు అంటున్నారు. ఇండియా పొజిషన్ రిలేటివ్లీ స్టేబుల్. పీఎం మోడీ స్పీచెస్లో పీస్ కాల్స్ ఇస్తున్నారు. ఎకనామీ వైజ్ అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్టర్నేటివ్ సప్లై చైన్స్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. కంక్లూజన్. సారాంశం 2026 మార్చ్ జియోపాలిటిక్స్ హీట్ ఆప్ అయింది. ఎకనామీలో యుఎస్, చైనా, ఇండియా ట్రయం డామినేట్ చేస్తున్నారు. కానీ యుద్ధ సిగ్నల్స్ మనల్ని అలర్ట్గా ఉంచాలి. మీ ఒపీనియన్ ఏమిటి? ఇండియా ఎలా ప్రిపేర్ అవ్వాలి? కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డీపర్ అనాలిసిస్. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే సేఫ్. జై హింద్.